ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు స్టేటస్: ఆత్మస్వరూపమైన అహంస్ఫురణ మాత్రమే సచ్చిదానంద సత్యమనియు, నామరూపాత్మకములు మిథ్య అనియు తెలిసిన పిదప మరి తెలియదగినది ఏమున్నది? ఏమీ లేదని అర్థము అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. పుట్టినటువంటి ప్రతి జీవికి కూడా తాను చూస్తున్నటువంటి దేహాదులు కానీ, సంసారము కానీ, జనన మరణాలు కానీ, ఇవన్నీ కూడా మనకవి సత్యంగా అనిపిస్తుంది. అది అసత్యమని మనం ఎంత చెప్పుకున్నా కూడా ఆ యొక్క భ్రమ చేత, మిథ్యా చేత, మాయ చేత, దేహాత్మ బుద్ధి చేత అవన్నీ కూడా సత్యమని మనము అనుకుంటున్నాము. ఇటువంటి స్థితి నుంచి మనం ఏ విధంగా బయటపడాలి? ఎప్పుడైనా పొరపాటునైనా కూడా ఈ జగత్తు అంటే ఈ ప్రపంచము చెప్పిందా అది ఉన్నట్లు అని మన గురువుగారు చెప్తుంటారు. అంతవరకు అంతవరకు దేనికని దేహం ఎప్పుడైనా మనకు చెప్పిందా ఈ దేహము నేను అని చెప్పేసి అనుకుంటుందా? అది జడము, అది అనుకోదు. నిద్ర లేచినప్పటి నుంచి ఈ సంసారం నాది, ఈ భార్య బిడ్డలు నా వాళ్ళు, నా భర్త, నా భార్య అని ఇవన్నీ ఈ బంధాలలో చిక్కుకొని ఇవన్నీ నేను చేయకపోతే ఎవరు చేస్తారు అని ఈ మాయలో మనము కొట్టుమిట్టాడుతూ ఉంటాము. చూస్తున్నదంతా కూడా అక్కడ నిజమని, అది సత్యమని భావిస్తూ ఉంటాము. ఎంత చెప్పినా కూడా జీవుడు లేడు అని ఎంత చెప్పినా, ఆ జగత్తు మిథ్య అని ఎంత చెప్పినా కూడా, సృష్టి లేదని ఎంత చెప్పినా కూడా ఆలోచనల వెంట మనం పరిగెడుతూనే ఉన్నాము. ఈ యొక్క వాసనాపూరితమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఇదంతా కూడా సత్యమని అనుకుంటున్నామే తప్ప అసలు ఇది లేదని, జీవుడే పుట్టలేదని, అసలు ప్రపంచమే లేదని, సృష్టే లేదని, ఉన్నది ఎరుక మాత్రమే అని ఎంత చెప్పినా కూడా అక్కడ మనము గ్రహించలేకపోతున్నాము. ఇటువంటి క్లిష్టమైన సమస్యను మనం ఏ విధంగా తెలుసుకోవాలి అని అసలు భ్రాంతి అనేది లేదు, మాయ అనేది లేనే లేదు. ఇదంతా కూడా ఒక మానసికమైనటువంటి ధోరణులు మాత్రమే. ఆలోచన వచ్చింది అంటేనే అక్కడ మనము లోకాలను దర్శిస్తున్నాము. స్థూల దేహంతో స్థూల ప్రపంచము, సూక్ష్మదేహంతో స్వప్న ప్రపంచాన్ని ఈ మాయా నేను కల్పించుకొని చూస్తున్నాడు. అసత్యమును సత్యంగా భావించి చూడటానికి కారణం ఏమిటంటే, ఏవైతే చూస్తున్నామో వాటికన్నిటికీ కారణం ఏంటి? దాని యొక్క ఆధారం ఏమిటంటే ఈ కోరికలు, ఈ బంధాలు, ఈ బాధ్యతలు. ఇవన్నీ కూడా నీవు కల్పించుకొని ఇది భ్రాంతి అయినప్పటికీ దానిని పక్కకు పెట్టేసి నిజంగా జరుగుతున్నాయని దాని వెంట మనము పరిగెడుతున్నామా లేదా? ఒక కళలో పరిగెడుతున్నట్లు ఈ జాగ్రత్తావస్థలో కూడా వీళ్ళంతా నావారని, నా పిల్లలు నావారని, నా కూతురు అని, నా కొడుకని, నా భర్త అని, అలాగా మా అమ్మ అని, మా నాన్న అని చెప్పేసని, అంతేకాకుండా భేదాలను సృష్టించుకొని అవన్నీ కూడా నిజమనుకొని చేస్తూ వెళ్తున్నావు. ఎందుకంటే నీ మూలము తెలియకపోవటం వల్ల. నీ మూలము ప్రకాశిస్తున్నప్పటికీ అది ఎంత చెప్పినా కూడా గురువులు నాకు తెలియదు అని చెప్తూనే ఉంటాము, వాపోతూ ఉంటాము. ఈ దేహభ్రాంతి ఉన్నాను అన్న ఎరుకను అక్కడ అడ్డగించట్లేదు. కానీ నేను జ్ఞానస్వరూపుడు ఇప్పుడు నువ్వు ఉన్నావా అనంటే ఉన్నాను అని తల ఊపుతారు. కానీ ఎక్కడ వస్తుంది ప్రశ్న? నువ్వు జ్ఞానస్వరూపుడివి, నువ్వు బంధానివి, నీకు బంధం లేదు, నువ్వు ముక్తుడివి అన్నప్పుడు ఆ జ్ఞానాన్ని మాత్రం అక్కడ అది అడ్డగిస్తూ ఉంది. బంధం లేకపోయినా ముక్తులమే అయి ఉన్నా కూడా భ్రాంతి వల్ల మనం అక్కడ బద్దులుగా మనము వ్యవహరిస్తున్నాము. నేను ముక్తుడను, నా శరీరం యొక్క ఉనికితో
నా ఉనికి ఆధారపడలేదన్న సత్యాన్ని మనము నిరంతరము గుర్తుకు తెచ్చుకోవడం వల్ల అక్కడ బంధం అనేది లేకుండా పోతుంది. అంటే కొంతవరకు భ్రాంతికి లోను కాకుండా ఉండాలంటే, దేహాత్మ భావన భ్రాంతిని పోగొట్టుకోవాలంటే బంధమే లేదు, ముక్తులమే అని మనము ప్రతిసారి అనుకోవాలి. అంటే మనకు అనుభవం లేకపోయినా కూడా బ్రహ్మమే ఉన్నాను అని చింతిస్తూ అక్కడ మనము సాధన చేయాలి. దీనికి ఉదాహరణగా ఇప్పుడు రామనామస్మరణ వల్ల కూడా అక్కడ వాల్మీకి తులసీదాసులకు రామసాక్షాత్కారం కలిగిందా లేదా అంటే అలాంటిది. అంటే నీకు అనుభవం లేకున్నా అక్కడ రామనామం అంటే తెలియదు, కానీ దానిని అనుకోవడం వల్ల, రామనామం జపించడం వల్ల, అనుభవంలో లేకపోయినా కూడా నీకు అది జపించడం వల్ల ఒక రామ సాక్షాత్కారం అనేది కలిగింది. అలాంటిది నీ అనుభవంలో అంటే అంతకుముందు లేని భగవన్నామస్మరణ వలన భగవంతుని సాక్షాత్కారం కలుగుతుంటే, మరి నిత్యానుభవ సిద్ధమై ఉన్న నేనుగా ఉండి కూడా జ్ఞప్తిలో లేని నేను తత్వము సాధన చేస్తే అది మనకు సిద్ధింపదా అని అనుకున్నటప్పుడు తప్పకుండా అది ఇక్కడ మనకు సిద్ధించి తీరుతుంది అని అంటున్నారు. కనుక ముక్తుడివై ఉండి కూడా మరపుకులోనే అంటే భ్రాంతికిలోనే ముక్తుడవు కాదనుకుంటున్న నీవు ముక్తుడవు అని నిరంతరము గుర్తుకు తెచ్చుకోవడం వల్ల నీవు ముక్తుడు కాగలవు. అది ఎవరి వల్ల? ఒక అనుగ్రహం వల్లే. ఆ జ్ఞప్తికి ఆ జ్ఞాపకం తెచ్చుకోవడం వల్ల కూడా ఆ అనుగ్రహం వల్లనే నీకు జరుగుతుంది. ముక్తి అనేది నీ యొక్క కరతాళమలకం అవుతుంది అని అంటున్నారు భగవాన్. నీవు ముక్తుడివై ఉన్నందువలన బంధమే లేదు, ముక్తులమే అనే సత్యంపై ఆధారపడ్డ సాధన నిన్ను ముక్తినిచ్చేస్తుంది అని ఇక్కడ భగవాన్ అంటున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. కనపడుతుందా? వినపడుతోంది గురుగారు. అంటే కనపడుతుంది, వినపడుతుంది అంటే మాయలో ఉన్నట్లే. ఆత్మస్వరూపమైన అహం స్ఫురణ మాత్రమే సచ్చిదానందము సత్యమనియు నామరూపాత్మకములు మిథ్యానియు తెలిసిన పిదప మరి తెలియదగినది ఏమున్నది? ఏమీ లేదని. ఎవరికి తెలిసిన పిదప? ఈ జీవుడికి కాదు గురుగారు. మరైతే చెప్తున్నారుగా తెలిసిన పిదప ఎవరికి పిదప అంటే అహం ఏదైతే నేను అంటుంది అహానికి తెలిసిన తర్వాత పిదప. అమ్మా మాట్లాడేటప్పుడు గురుగారు నీవెవరివో నీవు గుర్తించిన తరువాత అన్నట్టుగా ఉంది. గుర్తించేది వీడి చేతుల్లో లేదు. ఇక గుర్తించవలసింది కూడా ఏమీ లేదు. గురుగారు ఆత్మని జీవుడు గుర్తించలేడు, ఆత్మ జీవుణ్ణి గుర్తించదు. ఈ స్టేట్మెంట్లు కూడా ఎలా ఉంటాయంటే మాయా స్టేట్మెంట్లే ఇవన్నీ. నీవెవరి తెలుసుకోవాల్సింది ఏదీ లేదు, సర్వము తెలుసుకున్నట్లే. ఏమనుకుంటారంటే ఆత్మ ప్రకాశమైన వారు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బాగా తెలుస్తాయి అనుకుంటారు. అట్లా కాదు, అవి తెలియవు. సర్వము అంటే ఉన్న సత్యము అని అర్థం. ఎందుకంటే దాన్ని బేస్ గానే కదా సృష్టి యావత్తు కనపడుతుంది నీకు. అవును గురుగారు. దాని ఆధారం చేసుకుని కనబడుతోంది ప్రపంచం. అది కూడా జీవుడికి తెలియదు. ఈ దేహము, జగత్తు, దీనికి ఆధారము ఆత్మ అని తెలియదమ్మా. ప్రకాశించిన తరువాత అనుగ్రహము చేత తిరిగి దగ్ధ బీజ మనస్సుతో దేహము జగత్తును చూచినప్పుడు అనుకుంటాడు, లేదు నేనంటే ఆత్మ, ఇది
మాయా నేను, దృశ్యము. ఆ గురువు గారు. ఎవరికి ఎవరున్నారని చెబుతాడు ఉమ్. ఏమ్మా? అంటే మీరు ఆ స్థితిలో జీవుడు లేడు కాబట్టి ఎవరున్నారని చెప్తారంటారు. ఉమ్. ఆ స్థితిలో కాదు, ఇప్పుడు కూడా లేడు. ఉమ్. ఆత్మస్థితి మానసిక స్థితి కాదు. ఉమ్. జాగ్రత్త స్వప్న సుషుప్తల లాగా మనస్సుతోటి ఆత్మని గుర్తించేది కాదు. ఆ గురువు గారు. ఉమ్. ఇక్కడ నువ్వు స్థూల దేహంతో జగత్తును చూస్తున్నావు, ఉమ్. సూక్ష్మదేహం మనస్సుతోటి కళ్ళకు అంటున్నావు. ఉమ్. ఈ కళలు అనేది జగత్తును చూసేది, కష్ట సుఖాలు అనుభవించేది ఉమ్. ఈ మాయా నేను నిద్రలో ఉండదు, ఆత్మ ప్రకాశంలో అంతరించిపోతుంది. ఉమ్. ఉమ్. ఎటు నుంచి ఎటు చూసుకున్నా ఆ గురువు గారు. ఉమ్. ఆత్మజ్ఞానము జీవుడికి కాదు అనేది ఉమ్. అర్థం కావాలి. ఉమ్. ఎందుకని? జీవుడు ఊహా వస్తువు, ఇమాజిన్ ఉమ్. ప్లాంట్, ఉమ్. అవాసక. అందుకని ఆ గురువు గారు. ఉమ్. ఒకసారి మహర్షిని సూటిగా అడిగారు, ఉమ్. మీరు ఆత్మను తెలుసుకున్నారా అని. ఉమ్. అందరూ అడిగినట్టుగా ఆయన తెలుసుకున్నాను తెలుసుకోలేదని చెప్పలేదు, ఏది తెలుసుకోవాలో అని తెలుసుకున్నాను అన్నాడు పైగా. ఇంకొకసారి చెప్పండి గురుగారు. అంటే అక్కడ తెలియపడినదినా లేకపోతే ఏమని అర్థం చేసుకోవాలి? ఆ, ఇది అర్థం చేసుకునేది కాదు అది. ఆ గురువు గారు. మీరు మీకు ఉమ్. ఆత్మ ప్రవేశం అయిందా అని ఉమ్. అడిగారు. ఉమ్. రెండు అడిగానే ఉమ్. మాట్లాడుతున్నారు కదా. అవును గురువు గారు. ఉమ్. అయిందని కానీ కాలేదు కానీ చెప్పలే, ఉమ్. ఇది తెలుసుకోవాలో అది తెలుసుకున్నాను అన్నాడు. అంతవరకు. ఉమ్. అంటే తెలుసుకోవడం అంటే నోయింగ్, బీయింగ్, ఎక్స్పీరియన్సింగ్, ఈ అన్ని ఆత్మస్థితిలో ఉంటాయి. ఆ గురువు గారు. ఉమ్. ఆ దృష్టికోణంలో చెప్పారు. ఉమ్. వ్యక్తిగా ఎవరు తెలుసుకోలేరమ్మా. అంటే ఇందాక మీరు అన్నట్లు తెలుసుకోలేరు, తెలుసుకుంది అని అంటే అక్కడ మళ్ళీ వ్యక్తిత్వం ఉంది కాబట్టి అట్లా తెలుసుకునేది కాదు అందరూ. కాదండి అందుకు. ఉమ్. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమవుతుందా అంటే ఏమంటావు? అర్థమవుతుంది అంటావు. అవును గురువు గారు. అంటే పరోక్ష జ్ఞానముతో ఇంద్రియాల ద్వారా, ఉమ్. మనస్సు ద్వారా నీవు గ్రహించావు. అలా ఉమ్. ఉండదు. ఉమ్. కారణం స్ఫురణ ప్రకాశమయ స్థితిలో సృష్టి ఉండదు, జీవుడు ఉండడు, ఉమ్. ఇంద్రియాలు ఉండవు. మాయ అంతరించిపోతుందమ్మా, ఉమ్. ద్వైతం ఉండదు. ఆ గురువు గారు. అన్నారు మహర్షి, ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమే అన్నాడు. ఉమ్. అంటే అజ్ఞానానికి తావు లేదు, ఆ గురువు గారు. ఉమ్. దానికి తావు లేదు, ఉమ్. ఉమ్. అవస్థలకి తావు లేదు. ఉమ్. దేవుడు, జగత్తు, ఈశ్వర భావనలకే అసలు అవకాశమే లేదు అని చెప్పు. ఉమ్. ఏమ్మా? ఆ గురువు గారు. ఉమ్. ఆర్ గెటింగ్ ది పాయింట్? ఉమ్. ఏది తెలుసుకుంటే సర్వము తెలుస్తుందో అంటే సామాన్యంగా మీరు ఏమనుకుంటారు? నాకు ఎప్పుడు తెలుస్తుందో, ఉమ్. ఆత్మ తెలుసుకుంటే ఇదంతా నాకు తెలుస్తుంది అనుకుంటారు. ఆత్మని తెలియబడేది కాదు, తెలుసుకునేది కాదు. కాదు. ఉమ్. వాక్కులకు అందదు, అవస్థలకు అందదు, బుద్ధికి అందదు, మనస్సుకు అందదు, ఉమ్. ఇంద్రియాలకు అందదు. అసలు ఈ మాయలో దేనికి అందదు. ఉమ్. కానీ సూచించేటప్పుడు, మాయలో బోధించేటప్పుడు ఉమ్. నీవు అది అనని, అదిగా నీవు ఉండి తెలుసుకుంటే ఉమ్. సర్వము తెలుస్తుందని చెప్పటం అంతవరకు. ఆ గురువు గారు. ఉమ్.
పోనీ ఇంత చెప్పిన వాళ్ళు ఆత్మని ప్రకాశింపజేయగలరా? లేదు మరి. గురువు గారు. ఆత్మ ప్రకాశానికి ద్వైతంలో మాట్లాడుతున్నటువంటి శాస్త్ర విషయాలు కావచ్చు, బోధలు కావచ్చు, గురువాక్యాలు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా ఒక రకంగా తీసుకుంటే అసత్యము, బ్రహ్మజనితము, సత్యమేమి కాదబ్బా. గురువు గారు. ఎందుకు కాదు? ఆత్మ ప్రకాశంలో ఈ మనసుకి లేదు, నీకు ఆ విషయం తెలియదు. కాబట్టి వీళ్ళు ఏమని చెబుతారు? స్వరూపజ్ఞానం నుంచి బయటకు వచ్చి తగ్గిపోయి మనసుతో నీవు దేహం కాదు, నువ్వు పుట్టలేదు, నీకు మరణం లేదు, ఈ విధంగా చెబుతారు. అదే మాయలో చెప్పుకోవటమే. మాయ అంటే ద్వైతం, ద్వైతం అంటే జాగ్రత్త అవస్థ. మిగిలిన అవస్థల్లో చెప్పే అవకాశం లేదు. ఏమైనా రవి, గురువు గారు, ఏమైనా వెంగుడు పడుతుందా? మాటలన్నీ పచ్చి వెలక్కాయలాగా ఉంటాయి, కంఫర్ట్ గా ఉండదు. గురువు గారు. కాబట్టి తెలుసుకోవటము ఆయనే స్పష్టం చేశారు. నోయింగ్ అన్నా, బీయింగ్ అన్నా, ఎక్స్పీరియన్సింగ్ అన్నా, ఆత్మస్థితి అన్నా జ్ఞాన వృత్తి చేత ఆత్మకి వర్తిస్తుంది, నీకు కాదు. ఒకవైపేమో జీవుడు ఒక ఊహా వస్తువు, ఇమాజినరీ, ఫ్యాంటమ్, నాన్ ఎగ్జిస్టింగ్ అని చెబుతూ మరి సత్యాన్ని ఎలా బోధిస్తారు? అదే ఆదిశంకరులు అన్నాడు, ఆత్మజ్ఞానము బోధయుక్తము కాదు. మరి ఎలాగండి? అనుభవ యోగ్యం. ఈ అనుభవ యోగ్యము అనే పదం అనుగ్రహం చేతనే అది ప్రకాశిస్తుంది. అక్కడ కూడా జీవుణ్ణి అట్టిపెట్టి ప్రకాశించదమ్మా, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. జీవుణ్ణి అట్టిపెట్టదు. సర్పరజ్జు భయభ్రాంతిలో పాము భయం కలిగింది, తాడుని చూచావు, పాము లేదన్నావు, ఉన్న తాడే అన్నావు, తాడు పాము కలిగిందన్నావు, పాము తాడయ్యే ప్రసక్తి లేదన్నావు. ఇవన్నీ బాగా అర్థమవుతాయి. అప్పటికి ఒక మాట అంటారు, ఆత్మ ముక్కలై జీవుడు జగత్తు ఈశ్వరుడు కాలేదు. పోనీ ఈ మాయా అనే ఈ జీవుడు తిరిగి ఆత్మ అవుతాడా? అవుట్ ఆఫ్ క్వశ్చన్. లేనివాడు ఆత్మ అవటం ఏంటి? లేని పాము తాడటం ఏంటి? కుదరదమ్మా. అంత క్రిటికల్ గా ఉంటుంది ఈ బోధలన్నీ. ఒకసారి పూర్తిగా చదువు రవేమంటాడు చూద్దాం. మరి ఎంతవరకు గురుగారు, అంటే ఇది మరి ఈ విచారణలు కానీ ఇవన్నీ కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు మనము సత్సంగం చేసుకుంటున్నాము, శ్రవణం వింటున్నాము, మరణం వింటున్నాము, అది ఎంతవరకు సాగుతా పోతుంటుంది మరి? అది మీలో సంస్కార వాసనలు అంతరించిపోయేంత వరకు, మీలో భావశూన్యత ఏర్పడేంత వరకు శ్రవణ మరణాదులు అవసరమే. కానీ నిధిధ్యాస అనేది అనుగ్రహంతో వస్తుంది. ఇప్పుడు కూడా నీవు శ్రవణం చెయ్యాలన్నా, శ్రవణం చేసింది మననం చేసుకోవాలన్నా ఆ అనుగ్రహం చేతనే అది నీకు సాధ్యమవుతుంది.
ఉమ్, అందరూ శ్రవణం చేయలేరమ్మా. ఉమ్, ఈ మాయలో ఎందరో కనపడతారు ఉమ్. అమ్మా. ఆ గురుగారు. ఉమ్, గురుగారు, చెప్పు తల్లి. ఇక్కడ మీరు ఇదివరకు చెప్పారు కదా, అంటే ఆలోచనలున్నా నువ్వు మామూలుగా సంసారంలో ఉన్నా అనుగ్రహం ఉంటే నిన్ను ఆత్మ ప్రకాశించడం జరుగుతుంది అన్నారు కదా గురువు గారు. ఇక్కడ ఆలోచనలు పట్టుకుని ఉన్నప్పుడు జరగదు. ఓహో, ఓకే. ఎందుకని? ఆలోచించే అహంకారము, ఆలోచన లేని ఆత్మ రెండు ఒకటే లేని ఉంటుంది. అవునండి, అవును. నీకు అర్థమైన లెవెల్లో చెబుతా. చేతితో గిన్నెని పట్టుకుంటావు, అదే చేత్తో అన్నం తినగలవా? కాలంలో అవును. ఆహా. గిన్నె అక్కడ పడేస్తావు, విడిగా తింటావు. ఈజ్ ఇట్ నాట్? అవును, చెయ్యి ఒకటే. అవును. పనులు రెండు. ఎందుకని? తనకు తానుగా ఆత్మ ప్రకాశించినప్పుడు అన్యత్వాన్ని దేన్ని చూడదు. చెయ్యి ఒకటే ఉంటుంది. రాస్తున్నప్పుడు తినలేవు, అవును, చేత్తో పని చేస్తున్నప్పుడు తినలేవు, తింటున్నప్పుడు రాయలేవు. ఉన్నది ఒకటే నేను కాబట్టి రెండు పనులు ఒకేసారి జరగవు. అది పాయింట్. ఇప్పుడు అర్థమైంది గురువు గారు. ఈ మాట కూడా మహర్షి చెప్పారు. ఆత్మ అంటే అహం స్ఫురణ, కర్తృత్వము తల ఎత్తినప్పుడు నేను కర్తనే అన్నావు. ఇప్పుడు అవును, అవును, నేను చేస్తున్నాను అని. ఈ నేను చేస్తున్నాననేది ఆత్మతో ఉంటూ నువ్వు అంటున్నావు ఇక్కడ. అవునండి, అవునండి. ఎప్పుడైతే నువ్వు విచారించావు, అనుగ్రహం చేత కర్తవ్య నీవు కాదు, అది సాగిపోతూ ఉంది. ఆత్మ ప్రకాశం అయింది. ఏమ్మా? అక్కడ అహంకారం గురువు గారు, ఏమంటా? అహంకారం నేను తొలగిపోతుంది. అది ఇప్పుడు కూడా లేదు. ఇందాక చెప్పానే, అన్నం తింటూ ఉన్నావు, రాయలేవు. రాస్తున్నప్పుడు చెయ్యి తొలగిపోయిందంటావా? చెయ్యి అక్కడే ఉంది. అవును, యాక్టివిటీ లేదు. డిఫరెన్స్ అర్థం అవుతుందా? ఇప్పుడు అర్థం. అర్థమవుతుంది గురుగారు. ఒకటే నేను. అవును. తనకు తానుగా ఉంటే ఆత్మగా ఉంటుంది. అన్యత్వంతో దేహంతో అసోసియేట్ అయినట్టుగా ఉంటుంది, కలవదు. నీవు ఒక చేత్తో గిన్నెను పట్టుకున్నావు. అవునండి. పట్టుకున్నంత మాత్రం నువ్వు గిన్నె అవుతున్నావా? లేదు, లేదు కదా. అవునండి. అది పట్టుకున్నప్పుడు చెయ్యి ఇంకో దాన్ని పట్టుకోలేదుగా. అవును, పట్టుకోలేదు. నీకు అర్థమవుతుంది. పట్టుకునేది చెయ్యి, చేతి వెనకాల ఆత్మ చెయ్యి, కంటికి కన్ను, చెయ్యికి చెయ్యి. అది ఆ చైతన్యం ఆధారంగానే ఇది పట్టుకుంటోంది చెయ్యి. ఆ విషయం నీకు తెలియదు. తెలీదు. తప్ప. గురువు గారు, అర్థమైంది. నీకు అర్థం అవ్వడానికి చెబుతున్నా. చెయ్యి రెండు పనులు ఒకేసారి చెయ్యలేదు. అవునండి. ఆర్ యు గెటింగ్ ది పాయింట్? అర్థమైంది గురువు గారు, కరెక్ట్. అదే విధంగా కంటితో కూడా ఒకవైపు చూస్తుంటే మరోవైపు చూడలేవు. అవును, దూరంగా చూస్తే దగ్గర చూపు ఉండదు, దగ్గర చూస్తున్నప్పుడు దూరం చూడలేను. అంతేకాదు, ఏ వస్తువు మీద
నీ మనస్సు ఉన్నదో అది మాత్రమే చూస్తావు, పక్క వాళ్ళని చూడలేవు. అవును గురువు గారు, కరెక్టే. అంటే నీ జ్ఞాన దృష్టి పరోక్షమైనది, ఇంద్రియాల ద్వారా, కంటి ద్వారా ఏదైతే నీవు చూస్తున్నావో అన్యంగా ఆ దృష్టి, ఆ జ్ఞానము దాని మీదనే ఉంటుంది. ఆ ఫోకస్ ఉండదు. ఆ ఫోకస్ దాని మీదే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అర్థమైంది ఎప్పుడైతే గురుగారు. నీవు ఆ ఫోకస్ ని ఇంట్రావర్ట్ చేశావు, గురువు గారు, అన్ను తానుగా, ఆత్మగా, అనంతంగా అనుగ్రహము చేతని ప్రకాశిస్తుంది. పాయింట్. అప్పుడు ఇంకా బయట చూడదు, ఫోకస్ అంతా లోపలే ఉంటుంది. బయట చూడదని కాదు, ఉమ్, లేదో కూడా తెలియదు. ఎందుకంటే బయట చూడాలి అంటే మళ్ళీ ఇదే ఆత్మబుద్ధి కలగాలి, బాహ్యాన్ని అది అభాసగాన్ని ఇవ్వాలి. అవును ఏమా? గురువు గారు. స్వరూప జ్ఞానానికి దేహము యొక్క జన మరణాలకి కనెక్టివిటీ లేదు. గురువు గారు, అర్థమవుతుంది. ఏ విధంగా అయితే ఫ్యాన్ తిరుగుతూ ఉంది, కరెంట్ పోయితే ఆగిపోదు, కొంతసేపు తిరుగుతుంది. అవును, అవునండి, అవును. అలా తిరుగుతున్నదే మహర్షి యొక్క దేహము 1950 దాకా. అవును గురువు గారు, అర్థమైంది. దాన్నే మనం డ్రైవర్లెస్ వెహికల్ ఆ కర్మ అన్నారు, కర్తృత్వరహిత కర్మ అన్నారు. గురువు గారు, ఈ ఉదాహరణలు అవగాహనకి పనికొస్తాయి. ఆ స్థితి మాత్రం ఒక్క అనుగ్రహంతో అది ప్రకాశిస్తే తప్ప తెలియదు. అవును గురువు గారు, ఏమైనా అర్థమైంది. వెరీ క్లియర్. క్లియర్ గా ఉంది గురువు గారు. ఇప్పుడు నౌ ఇట్స్ క్లియర్. చెప్పిన రవి, ఇంకేమైనా ఉందా? గురుగారు, భగవానుకి తల్లి గారికి కూడా మోక్షం ఇచ్చారు అనేది కూడా ఒక ఇది వచ్చింది కదా గురుగారు. అదంతా అసలు ఇది ప్రచారము. అసలు మోక్షం ఆత్మస్థితిని ప్రకాశింప చెయ్యగలరా ఈ మాయలో? అంటే ఒక జ్ఞాని దగ్ధబీజ మనస్సుతో ఆత్మ, అది ఇంకొకరికి ఫస్ట్ పాయింట్, జ్ఞానుల ఎవరు లేరు. ఆయనే చెప్పుకున్నాడుగా, ఆత్మజ్ఞానం గురువు అందించదని, నుంచి రాదని, ఆకాశం నుంచి ఊడిపడదని. అటువంటిది నేను తల్లికి ఇచ్చాను, తండ్రికి ఇచ్చాను, దారిని పోయే దానానికి ఇచ్చాను అని చెప్పటానికి వేర్ ఈస్ ది స్కోప్? ఈ మాట ఎందుకు వచ్చింది? తల్లి చనిపోయింది అని దగ్గరున్న వాళ్ళు ఆ మాట అన్నారు. అప్పుడు అన్నాడు షీ లిబరేటెడ్ అన్నాడు. లిబరేటెడ్ అన్నా చనిపోవడం రెండు ఒకటే, డిపార్టెడ్ లాగా. అంటే చాలా క్రూడ్గా ఉంటుంది చనిపోయారు అనగానే. గురుగారు, లిబరేట్ అయినాడు అనేది ఏ పట్టణవాడు జ్ఞాని దృష్టిలో అందరూ జ్ఞానులే ఉన్నది అది. కాబట్టి ఆ జీవుడు లిబరేట్ అయినాడు అన్నాడు. వీళ్ళంతా ఏమనుకున్నారు? తల్లికి మోక్షాన్ని ఇచ్చారు అని ప్రచారంలో వచ్చారు. మోక్షం ఇచ్చేది కాదు. అలా ఇచ్చేది కనుక అయితే వై రిజర్వేషన్ ఫర్ దట్? అంటే అప్పుడు మరి శ్రీకృష్ణుడు కూడా ఏ కోటి మందిలో ఏ ఒక్కడో ఈ జ్ఞానాన్ని అందుకుంటాడు అని చెప్తున్నారు. అది కూడా
వ్యక్తిగతం కాదు అక్కడ. ఉమ్, ఆ మాటలు కూడా ఆయన చెప్తున్నవే. ఎవడో ఒక్కడే నన్ను చేరుతాడంటే అర్థం ఏంటి? అందరూ అయ్యే పని కాదు. నిజానికి అందరూ ఎవరు లేరు. ఒక ఆత్మకు ఒకే జీవుడు ఉంటాడు. ఆ జీవుడు ఇతరులను చూస్తారు కళ్ళలో చూసినట్టు. కళలో ఉన్న వాళ్ళందరూ కూడా నీతో పాటు వచ్చి ముక్తి పొందుతారా? నీవే ఆ సత్యము, నువ్వు చూసేవాళ్ళు సత్యం ఎట్లా అవుతారు? అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు ఆ మాట అన్నాడంటే అది అంత క్లిష్టతరమైందనా లేకపోతే ఎలా గురుగారు అది? అది జరగదు అని చెప్పడు. ఉమ్, వేల మందిలో అంటే జగత్తును చూసి చెబుతున్నాడు. అవును. ఎందరో పుడుతున్నారు, పోతున్నారు. పుట్టిన దానికి మరణము తప్పదు, మరణించింది పుట్టుక తప్పదు. ఇది బాగా అర్థమైంది. అవును. కానీ ఈ ప్రాసెస్ లో ఏ ఒక్కడు నన్ను చేరుతాడు అంటే జనన మరణాలు ఉండవు. ఉమ్, ఆత్మగా ఉంటారు అని చెప్పి ఉంటారు అంటే మళ్ళీ వ్యక్తిగతం అనుకోబాకండి. గురుగారు అదే. నీకు అర్థమైతే ఓ ఎగ్జాంపుల్ చెప్తా. ముఖ్యంగా సరోజ్కి పద్మకి అర్థమవుతుంది. మీ ఇంట్లో ఎన్నో బంగారు ఆభరణాలు ఉంటాయి. ఈ ఆభరణాల్లో ఏ ఒక్కటో కంసాలాడి వాడి దగ్గరికి వెళ్ళి బంగారం అవుతుంది అన్నారనుకో, ఎలా అర్థం చేసుకుంటావు? ఏమ్మా, అక్కడ ఆల్రెడీ ఉంది కదా గురుగారు, అయ్యేది ఏముంది దాంట్లో? అది కాదు. ఆ, పామరు తత్తులు పోయి పోయి వెనక్కి పెడుతున్నావు. ఉమ్, 50 కోట్ల మనం వెనక్కి పెడుతున్నావు ఉమ్, ఆయనలో. ఉమ్, దానికి చెబుతున్నాడు పరమాత్మ, ఉమ్, ఇన్ని వేల ఆభరణాల్లో ఉమ్ ఏ ఒక్కటో నా బంగారం అవుతుంది అని చెబుతున్నాడు. అని చెప్తున్నాడు. ఉమ్, Is it not? ఆ గురుగారు, అవును. ఉమ్, అలా తీసుకో, ఉమ్. అంతేగా. అంటే ఇక్కడ భగవాను ఒక పక్కన ప్రయత్నం చేస్తే వ్యక్తిత్వము ఉందంటారు, మరి ప్రయత్నము ఆపమంటున్నారు. అక్కడ ప్రయత్నం ఆపడం అంటే కాదమ్మా, గురుగారు, శ్రవణ మరణాదులతోటి నీలో ప్రేరణ తీసుకొస్తుంది. ఉమ్, ఇన్స్ట్రుమెంట్ ఇవి హయ్యర్ పవర్ తీసుకొస్తుంది. ఉమ్, అనుగ్రహమే నీలో మార్పు చేస్తుంది. ఉమ్, అందరూ ప్రయత్నం చెయ్యరమ్మా. గురుగారు. ఉమ్, ఇప్పుడు ప్రయత్నం అంటే ఆలోచన లేకపోవటం. ఉమ్, అహంకారం ఉన్నంత వరకు ఎఫర్ట్ ఈజ్ ఎసెన్షియల్ అన్నాడు. ఉమ్. ఎఫర్ట్ చేస్తావు, నిశ్చలంగా ఉంటారు. అవును గురుగారు. ఎన్నో యోగ మార్గాలు ఉన్నాయి. ఉమ్, నిశ్చల తత్వే జీవన్ముక్తి. ఉమ్, ముక్తి అవకాశానికి క్రియేట్ చేస్తున్నారు అంతవరకు. ఉమ్, అది నువ్వు చేసినా చెయ్యకపోయినా ఉమ్, ఉచ్చతర శక్తి తలుచుకుంటే నిన్ను ఉమ్, మృత్యువు ఆవరించి ఆత్మ ప్రకాశిస్తుంది. అదే రమణ మహర్షి జరిగింది. ఉమ్, ఆయన ఏ ప్రయత్నం చేశాడు ఉమ్. ఆలోచించు. మరి అది ఆక్యుపై చేసిందిగా. అవును గురుగారు. ఉమ్, అబ్బా, అవునవును. అంటే పూర్వజన్మలో ఏదో చేస్తుంటాను అన్న పదం కూడా వాడారు కదా. ఇప్పుడు కూడా నువ్వు పుట్టావు అనుకుంటున్నావు కాబట్టి అందుకని చెప్పాల్సి వచ్చింది. ఈ శాస్త్రాలు నాకు బాగా అర్థం అవుతున్నాయి, ఎప్పుడు చదువుకుంటాను అన్నాడు. ఉమ్. ఎవరికి తెలుసు చెప్ప. అంటే కాబట్టి ఒక కుమారి అంటే భగవాన్ వచ్చేసి ఏదో కుమారి భట్టారికి అవతారమో ఒక గోధుమ నూకలో తన శరీరాన్ని ఆ
తన కర్మలంతా త్యజించాలని చెప్పేసి చేసుకున్నారని అది అది రాశారు కదా గురుగారు. ఏమంటా నాకు మళ్ళీ క్లారిటీ రాలే. అంటే భగవాన్ పూర్వజన్మలో తన కర్మలన్నీ నశించడానికని ఒక గోధుమ నూకలో కూర్చొని తన శరీర కర్మలన్నీ కాల్చుకొని చేసేటట్లు చేశారు అని చెప్పేసి అన్ని రాసి ఉంది. అమ్మా అంటే అది పూర్వజన్మ పూర్వజన్మలో ఎవరికేం తెలియదమ్మా. తెలీదు. కృష్ణ పరమాత్మ చెప్పుకున్నాడుగా, అర్జున నేను వేల జన్మలు ఎత్తాను నీకు తెలియదు, నాకు తెలుసు అన్నాడు. తెలియదమ్మా. అట్లా ముఖ్యంగా జన్మ గనక ఉంటే అది నీకు గుర్తుండి తీరాలి. గుర్తు లేదు ఇక్కడ. ఒక అవస్థ మారుతూ ఉంటేనే ఆ అవస్థలు నీకు గుర్తుండలేదు కదా. కలగంటుండే జాగ్రత్త గుర్తుందా పోని. ఈ రెండు ఉన్నాయా? ఇక్కడే లేకపోతే గత స్మృతులు ఎలా ఉంటాయి? ఉండవచ్చు. ఏం మారిన వాసన ఉండవచ్చు, కానీ దానివల్ల ప్రయోజనమేం లేదు. గత జన్మ గురించి తెలిస్తే ఒక బాధ. ఉన్నతమైన వాడు ఇప్పుడు అధోగతిలో ఉన్నాడు అనుకుంటాడు, అధోగతిలో ఉన్నవాడు ఉన్నతం అనుకుంటాడు, కంపేర్ చేసుకుంటాడు. అవును గురుగారు, అవును. సో అవన్నీ భగవంతుడు కట్ ఆఫ్ చేశాడని చెప్పుకుంటారు. ఇదంతా కూడా మాయలో చెప్పుకునే కొన్ని విశేషాలు. గత జన్మం తెలుసుకోవచ్చు అని కూడా అడిగారు. తెలుసుకుని ప్రయోజనం ఏంటి? నేను పుట్టలేదని తెలుసుకోమంటే పోయిన జన్మలో ఉన్నటువంటి వాళ్ళు కనిపించారనుకో, ఇప్పుడు నీకు ఆర్ యు గోయింగ్ టు రెడీ టు గో విత్ దెమ్? నో. చూసావా, నేను అడిగితేనే నో అన్నాడే. వాళ్ళు వచ్చారు, అమ్మా పద్మజ నువ్వు నా కూతురుగానమ్మా అని ఆ తల్లిని దగ్గరికి వస్తే ఏమంటావు? మా అమ్మ ఇక్కడ విడిగా ఉంది, నువ్వెవరో నాకు తెలియదు అంటావు. లేదమ్మా, ఎన్నో ఐడెంటిఫికేషన్ చెబుతుంది, నువ్వెంతైనా చెప్పు. నాకు కట్ అయిపోయింది. అంటే అలాంటి కేసులు కూడా న్యూస్ పేపర్ లో వచ్చాయి గురువు గారు. అవి అట్లాంటివి కూడా వచ్చినాయి. ఒకవేళ వచ్చినా గానీ నువ్వు వెళ్ళవు. అవును గురువు గారు. ఎందుకని తెగిపోయిన బంధాలని మళ్ళా ఇక్కడ పెట్టుకోవడం దాన్ని వచ్చి ఇప్పుడు బంధాలే కదా. అవును గురువు గారు. ఇవన్నీ మాయలో జరుగుతున్న కొన్ని విశేషాలు. వాడి జోలికి పోవద్దు. నేను పుట్టలేదని గ్రహించు, అంతవరకు. అహంకారమే పుట్టలేదు, ఆత్మకు పుట్టుకలేదు. దట్స్ ఆల్. వ్యక్తిగత ముక్తి అంటూ ఉండదు. మోక్షము అనేది సర్వసిద్ధము. ఈ సంకల్పం ఉంది ఆల్రెడీ. సమస్య ఎక్కడ వస్తుంది? వ్యక్తిత్వంతో అనుభవించినట్టే. యు కాంట్ ఎంటర్. అవును గురుగారు. భగవంతుడు ఆ ఉచ్చతర శక్తి అజ్ఞానాన్ని, చీకటిని, ఈ బంధాలని, ఈ దేహాదుల్ని పూర్తిగా కట్ ఆఫ్ చేసి పారేస్తాడు, ఉంచడు. ఎలాగైతే నువ్వు నిద్రపోతున్నప్పుడు ఈ జగత్తుని, జీవుణ్ణి తీసి పారేస్తాడు, స్వరూప జ్ఞానం కూడా అలాగే ఉంది. వర్రీగా అక్కర్లేదు. ఉన్నది ఎరుక, లేనిది సృష్టి, లేనిది జీవుడు, లేనిది జనన మరణాలు, లేనిది బంధ మోక్షాలు. అట్లా ఇవంతా చాలా మనస్సుకి అందని విషయాలు. అందని విషయాన్ని మనం ఏ విధంగా ఆ పరిధిలోకి తీసుకొస్తావు?
కుదరదు. ఏమైనా రవి ఇంకేమైనా ఉందా గురుగారు? అనుమానాలు? అంటే వీడు వ్యక్తిత్వంతోనే ఆలోచిస్తున్నాడు కాబట్టి ఆత్మను కూడా అలా పొందాలని ఆలోచన ఉద్భవిస్తూ ఉంటుంది. ఆ వ్యక్తిత్వం ఉంది కాబట్టి. ఉద్భవిస్తున్నాగానే ఉంటుంది. గురుగారు తెలుసుకోవాలి అనుకుంటుంటారు. దర్శించాలి. భగవంతుని దర్శించడానికి ఉంటాయి కదా అన్నాడు. అదే అవును. నిజంగా భగవద్ దర్శనం జరిగితే ఈ వ్యక్తిత్వం అసలు ఉండదు. ఒకవేళ భగవంతుడే నువ్వు అనుకున్నట్టు ఆ రూపంలో కనిపిస్తే మీ దేహాత్మ మళ్ళీ అక్కడ వెళ్ళింది. సో దాని జోలికి పోవద్దు, జోలికి పోవద్దు. మనస్సుని పరిపర విధాలు పోకుండా నీకు తోచినటువంటి ప్రక్రియ చేసుకో. జపం చేసుకో, తపం చేసుకో, మంత్రం చేసుకో. ప్రాపంచిక విషయాల జోలికి పోవద్దు. ఇక్కడ సద్వాసన ఏర్పరచుకో. జన్మకి కారణం కాని వాసన. ఆ చింతన ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. అంటే మన హృదయం వైపుకి వెళ్ళే విధంగా ఆ వాసన ఉండాలి. సద్వాసన చింతన, భగవత్ చింతన అది వాసనే, కానీ అది జన్మకి తీసుకువెళ్ళదు. ఇంద్రియాల వెంట వెళ్ళటం లేదు. మన ఒక నామాన్ని ఇస్తున్నావు, చివరికి నామరూపానికి మూలానికి వెళ్ళిపోతావు అని చెప్పు. ఇప్పుడు జపం చేస్తున్నప్పుడు త్రిపుటి ఉంటుంది. ఆ త్రిపుటి జప నామ రూపం ఏదైతే ఉందో ఆత్మ అక్కడికే చేరుతుందని చెప్పటం, అది సద్వాసన. చివరికి జపం చేసేవాడు నామము ఏకమై అదృశ్యమై ఆత్మ మిగులుతుంది అక్కడ. అంతవరకు జపం చేస్తున్నానని కూడా తెలియదు. ఎందుకని ఒకటే నేనుంటుంది. మెడిటేటర్, మెడిటేషన్, ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ త్రిపుటి ఉంటుంది. ఆ త్రిపుటిలో ఈ మెడిటేటర్ అల్టిమేట్ గా ఆత్మ కూర్చుంటాడు. అన్యత్వం ఉండదు. దేన్నైతే చూస్తున్నాడో చూచేటువంటి దాంట్లో తాను మెద్ద అయిపోయి ఉంటాడు. అది ఆత్మే కూర్చుంది. ఆత్మే జీవుడుగా, జగత్తుగా, ఈశ్వరుడుగా నీ మనస్సులో అది ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకని ఈ మూడికి ఆధారం ఎరుక. అట్లా మీరు అంటారు ఎరుక ముందుండి నడిపిస్తూ ఉంటుంది. నీవు అంతర్ముఖమైన ఎరుక, భాష్యాల్లో నామాన్ని పట్టుకున్న ఎరుక, ఒక రూపంలో నీవు తాదాత్మ్యం చెందిన ఎరుకే. అది బాహ్యాంతరములు ఆత్మకి లేవు.